నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏంటో ఆ మనిషి ఏంటో అన్నీ ఇలాగే చేస్తాడని ప్రపంచమంతా నిట్టూర్చుతోంది. ఇంతలోనే ప్రేమ, అంతలోనే ద్వేషం, ఆ కొద్దిసేపట్లోనే ఆంక్షలు, మరుసటి క్షణంలో పొగడతలు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. తన మాట వింటే ఓకే, తనకు అడ్డం వస్తానంటే డబుల్ ఓకే అంటూ అంతు చూస్తానంటాడు. మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కొక్క దానిని లెక్కేసి మరీ దెబ్బ కొడుతున్న ట్రంప్ ఇప్పుడు రోజుకో కొత్త కథ చెప్తున్నాడు. ఒకరోజు రష్యాపై ఆంక్షలు విధిస్తానంటాడు, మరుసటి రోజు ఆంక్షలు లేవు అంటాడు. ఏ రోజు ఎందుకు ఎలా మాట్లాడతాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఓవైపు ట్రంప్ మిగిలిన చద్దన్నాన్ని పులిహోర కలిపి మరీ వడ్డిస్తుంటే ఇప్పుడు మెక్సికో కూడా అదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు కకావికలమైన మెక్సికో ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులకు 50% సుంకాలు మోదింది. ఇప్పటికే సుంకాల పెంపుతో అమెరికన్లు చావలేక చస్తుంటే ఇప్పుడు మెక్సికో అదే దారిలో నడుస్తోంది. ప్రజలను పేదోళ్లను చేసి ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నాలు అటు అమెరికా ఇటు మెక్సికో చేస్తుండడం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. అధిక సుంకాల వల్ల ప్రజల ఖర్చులు పెరుగుతాయని, స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైన ఇండియా చైనాతో వ్యాపారాన్ని తగ్గించుకోవాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ప్రభుత్వం దేశ ప్రజలను కోరింది. ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, బొమ్మలు, దుస్తులు, వస్త్రాలు, ప్లాస్టిక్, ఫర్నిచర్, పాదరక్షలు, ఉక్కు, గృహోపకరణాలు, తోలు వస్తువులు, అల్యూమినియం, కాగితం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, కార్డ్బోర్డ్, మోటార్ సైకిళ్లు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాల దిగుమతులపై కొత్త సుంకాలు విధించింది. రెండు దేశాలు సుదూరాన ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యం ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ డేటా ప్రకారం రెండు దేశాల మధ్య వాణిజ్యం 2019-20లో $7.9 బిలియన్ ఉండగా 2023-24లో $8.4 బిలియన్ పైగా పెరిగింది. కొత్త సుంకాలతో పలు వస్తువులపై ధరలు 35% వరకు పెరుగుతాయి. మెక్సికో చర్య వల్ల ఆటోమొబైల్ రంగం ఎక్కువగా ప్రభావితమవుతుందని భావిస్తున్నారు. కార్లపై దిగుమతి సుంకం 20% నుంచి 50%కి పెరుగుతోంది. ఇది ఇండియాలోని అతి పెద్ద వాహన ఎగుమతిదారులైన ఫోక్స్వాగన్, హ్యుండాయ్, నిసాన్, మారుతి సుజుకీలకు గణనీయమైన దెబ్బతీస్తుంది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుండి వందలాది ఉత్పత్తులపై వచ్చే ఏడాది నుండి అధిక సుంకాలను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఆమోదించింది. ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా, డబ్బు కావాలి అంతే. ఇండియన్లను, చైనా వాసుల్ని వెళ్లగొడితే తప్ప అమెరికా బాగుపడదన్న ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఎవరికైనా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తానంటున్నాడు. ఇప్పటి వరకు అమెరికాలో సరైన విధానాలు లేకపోవడం వల్ల స్థానిక యూనివర్సిటీల్లో అద్భుతమైన విద్యను అభ్యసించిన వారు కూడా అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తోందని, అలాంటి వారి కోసమే గోల్డ్ కార్డు తెస్తున్నానని ట్రంప్ చెప్పాడు. ఇప్పటి వరకు నైపుణ్యం ఉన్న యువతను బయటకు పంపే వ్యవస్థను ట్రంప్ హాస్యాస్పదమని అభివర్ణించాడు. ఈ కార్డు ఆ అన్యాయానికి ముగింపు పలుకుతుందన్నాడు. ఇండియా, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి యూనివర్సిటీల నుంచి పట్టభద్రులయ్యాక అమెరికా విడిచి వెళ్లవలసి రావడం అవమానకరమని విమర్శించాడు. కొత్త వీసా పథకం అత్యంత శిక్షణ పొందిన, తరగతుల్లో అగ్రస్థానం నిలిచిన విద్యార్థులను నియమించుకోవడంలో అమెరికన్ కంపెనీలకు భరోసా ఇస్తుందన్నాడు. చాలా మంది ఉన్నత ప్రతిభ ఉన్నా ఏళ్ల తరబడి వీసా సమస్యలు ఎదుర్కోవడం అన్యాయమన్నాడు. ప్రస్తుతం చదువు పూర్తయ్యాక చాలా మంది భారతదేశం, చైనా, ఫ్రాన్స్లను తిరిగి వెళ్లాల్సి వస్తోందన్న ట్రంప్ అది చాలా దారుణమన్నాడు. ఇది ఒక హాస్యాస్పద పరిస్థితిని కలిగిస్తోందన్నాడు. అందుకే ఆ పద్ధతిని మార్చేస్తున్నానన్నాడు. గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ప్రారంభమైందన్న ట్రంప్ వాటన్, హార్వర్డ్, MIT వంటి విశ్వవిద్యాలయం నుంచి కంపెనీలు ఎంపిక చేసిన విద్యార్థులను అమెరికాలో ఉండడానికి ఈ కార్డును కొనుగోలు చేయొచ్చు అన్నాడు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సహా పలువురు దిగ్గజ కంపెనీల అధినేతలు విదేశీ ప్రతిభను శాశ్వతంగా ఉంచుకోవడంలో అనిశ్చితి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆయా వ్యక్తులు వీసాను కొనుగోలు చేయాలంటే $1 మిలియన్ అంటే మన రూపాయల్లో 9 కోట్లుగా నిర్ణయించగా, అదే కంపెనీల వ్యక్తులకు వీసా ప్రాసెస్ చేయాలంటే ఆ మొత్తం 2 మిలియన్లు అంటే 18 కోట్లుగా ధరను నిర్ణయించినట్టు అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ తెలిపాడు.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నది ఓల్డ్ ఫిలాసఫీ. మనం బాగుండాలంటే మనతో ఎవరు ఉండాలి అన్నది న్యూ ఫిలాసఫీ. ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతంలో కనిపిస్తోంది. వివిధ దేశాలపై ఆంక్షలు, సర్దుబాట్లతో తల బొప్పి కట్టడంతో ట్రంప్ ఇప్పుడు తన పెత్తనం ప్రపంచంపై ఉండదు అన్న స్పృహలోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రపంచంలోని కీలక సంస్థలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కొత్త సంస్థను ఏర్పాటుకు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసారి యూరోప్ లేకుండా కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. G7 స్థానంలో C5 కంట్రీస్తో కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అమెరికా, రష్యా, చైనా, భారతదేశం, జపాన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎలైట్ C5 లేదా కోర్ 5 అని నామకరణం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేనప్పటికీ కొత్తగా ట్రంప్ ఈ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైట్ హౌస్ గత వారం ప్రచురించిన జాతీయ భద్రతా వ్యూహాన్ని అమెరికన్ ప్రచురణ విభాగం రిపోర్ట్ చేసింది. ఈ ప్రణాళికను వైట్ హౌస్ నిర్ధారించలేమన్నప్పటికీ నిప్పు లేకుండా పొగ లేదన్న చందంగా కనిపిస్తోంది. ఈ ఆలోచన ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు భాగస్వాములుగా మారి ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యూహాలను పూర్తి స్థాయిలో మార్చేసే అవకాశం ఉంది. ఇది కూడా G7 లాగా నిర్దిష్ట అంశాలపై శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతిపాదిత C5 ఎజెండాలో మొదటిది పశ్చిమాసియాలో భద్రత, ప్రత్యేకంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను కూల్ చేయడం ముఖ్యంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి ఆలోచనలు తమ వద్ద ఏవీ లేవని వైట్ హౌస్ పేర్కొంది. అయితే జాతీయ భద్రతా నిపుణులు ఈ ఆలోచనకు ట్రంపియన్ రింగ్ ఉందని నమ్ముతున్నారు. C5 సృష్టి ప్రస్తుత వైట్ హౌస్కు కీలకమంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి వచ్చాక ప్రపంచ క్రమాన్ని ఎంతగా మార్చాలని యోచిస్తోందనే దానిపై అమెరికా ఇప్పటికే చర్చలు జరుపుతున్న సమయంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ ఆలోచన G7, G20 వంటి ప్రస్తుత వేదికలను దెబ్బకొట్టి తాను ప్రపంచ విజేతగా నిలబడాలన్న ట్రంప్ ఆలోచనల్లోంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడున్న సంస్థల వల్ల ఒరిగేదేం లేదని, ప్రధాన జనాభా, సైనిక, ఆర్థిక శక్తుల మధ్య ఒప్పందాలు ప్రపంచానికి మేలు చేస్తాయని అమెరికా అంటోంది. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వర గారు, ఇవాళ 3 విషయాల గురించి మనం మాట్లాడదామండి. మెక్సికో భారత దిగుమతులపై 50% సుంకం విధించడం, అది ఒక టాపిక్. నెక్స్ట్ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా గురించి, అండ్ అలాగే G7 కు ఆల్టర్నేట్ గా C5 కూటమికి ప్లాన్ చేస్తున్నట్టుగా. సో ముందుగా మనం మెక్సికో సుంకాల గురించి మాట్లాడదాం సార్. మెక్సికోలో భారత దిగుమతులకు సంబంధించి 50% సుంకం విధించడం వెనక ట్రంప్ ఇంపాక్ట్ ఏమాత్రం ఉందంటారు? అంటే ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకుంటూ ఉంటాడు. సో దాని ఇంపాక్టే ఇప్పుడు మెక్సికో కూడా మెక్సికో ఫస్ట్ అనేటువంటి నినాదంతోనే ఇలాంటి చర్యకు ఉపక్రమించింది అనుకోవచ్చా? రోజా గారు, మెక్సికో తీసుకున్నటువంటి చర్య కేవలం మన దేశానికి వ్యతిరేకంగా మాత్రం కాదు. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి దిగుమతులన్నింటి మీద మేము 50% వరకు సుంకాలు విధిస్తాం అనేటువంటిది ఒక పాలసీ డెసిషన్. అంతేగాని ఒక భారతదేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. దీనిలో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది చైనా. ఇందాక మీరు చెప్పినట్టుగా భారత్ మెక్సికో వాణిజ్య సంబంధాలు ఒక $8 బిలియన్ లేదా $9 బిలియన్ అయితే మెక్సికో చైనా మధ్య ఉన్నటువంటి వాణిజ్యం $138 బిలియన్. ఆ $138 బిలియన్ $9 బిలియన్ మాత్రమే మెక్సికో నుంచి చైనా దిగుమతులు చేసుకుంటా ఉంది. $129 బిలియన్ దానికి ఎగుమతులు చేస్తూ ఉంది. అంటే దాదాపు $120 బిలియన్ మేరకు చైనా వాణిజ్య మిగుల్లో ఉంది. ఎందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఇదే డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం చైనా మీద ప్రారంభించినప్పుడు చైనాలో ఉన్నటువంటి అనేక కంపెనీలు అమెరికన్ టారిఫ్ని తగ్గించుకోవడానికి తమ ఉత్పత్తి కేంద్రాలని మెక్సికోకి తరలించాయి. మెక్సికో అమెరికా మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉంది. అంటే రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల మీద ఎలాంటి పన్నులు ఉండవు. ఏదన్నా కొన్నింటి మీద నామమాత్ర పన్నులు ఉంటే ఉండొచ్చు. అందుకని మెక్సికో చైనా ఉత్పత్తులన్నీ వయా మెక్సికో అమెరికాకు వెళ్తున్నాయి.
అది నష్టం అనేటువంటిది ట్రంప్కి ఇప్పటికి అర్థమైంది. అందుకని మెక్సికో మీద ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాటిని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా ఇది కనిపిస్తా ఉంది. ఇది మెక్సికో కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక లాభదాయకమైనటువంటి అంశంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఎందుకు అంటే విదేశీ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు లేకపోతే దిగుమతులు చైనా నుంచి దిగుమతులు చేసుకుంటే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. అందుకని అక్కడే ఫ్యాక్టరీలు లేకపోతే వాణిజ్య సంస్థలు పెడితే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, ఆదాయం కూడా వస్తుంది. కనుక బహుశా నేను అనుకోవడం ఖచ్చితంగా ట్రంప్ ఒత్తిడి మీద మెక్సికో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. అయితే మన దేశం వాణిజ్య మిగుల్లో ఉంది, అంటే మన ఎగుమతులు అక్కడికి ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా కొన్ని రంగాలు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉంది. అందువల్ల భారతదేశం ఇటువంటి పరిస్థితిని ఎప్పటి నుంచో ఊహిస్తూ ఉంది. అందుకని డైవర్సిఫై చేయడానికి ఇతర దేశాల మార్కెట్ల గురించి మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ విధంగా అంటే ప్రత్యామ్నాయంగా ఒక్కసారిగా ఒక 6 నెలల్లోనే పరిస్థితి మారుతుందని ఎవరు అనుకోలేము. కానీ ఆశించినటువంటి ఫలితాలు కూడా రావట్లేదు అనేటువంటిది మనకున్నటువంటి సమస్య. అందుకని దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇది ఒక్క మన దేశానికే అన్నట్టుగా మన మీడియాలో వార్తలు వచ్చాయి. మన దేశానికి కాదు, అసలైనటువంటి గురి చైనా మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎస్, అయితే జాబ్స్ అలాగే సప్లై చైన్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ కావచ్చు, వీటిపైన ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్ గా అంత 35 ఆల్రెడీ 20% మనం మన వస్తువుల మీద దిగుమతి ఉన్నది, ఏది ఆటోమొబైల్స్ లేదా కార్లు వీటి మీద. ఇంకొక 30% విధిస్తే మన ప్రోడక్ట్స్ మరి అంతర్జాతీయ మార్కెట్ లో పోటీని తట్టుకోగలవా అనేటువంటిది ఒక సమస్య. తట్టుకోనప్పుడు ఖచ్చితంగా మన ఉత్పత్తుల్ని ఇక్కడ తగ్గించుకోవాల్సి వస్తుంది. కార్ల ఉత్పత్తి కావచ్చు, విడి భాగాలు కావచ్చు, లేదా ఇతర వినిమయ వస్తువుల ఉత్పత్తిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆ తగ్గించుకుంటే దాని ప్రభావం కార్మికుల మీద పడుతుంది, వ్యాపారాలు అందరి మీద పడుతుంది. అందుకని అది ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి మార్కెట్లను చూస్తారనేటువంటిది సమస్య. మనం ఈ మధ్యనే చైనా వాళ్ళు కొన్ని వివరాలు ప్రకటించారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా లేకపోతే ఎన్ని పన్నులు ప్రకటించినప్పటికీ వాళ్ళు ఆఫ్రికా లేదా ఆసియాలోని ఇతర దేశాలకు తమ మార్కెట్లని డైవర్సిఫై చేయడంతో ఎగుమతులు పెరిగాయి. మొట్టమొదటిసారిగా చైనా చరిత్రలో $1 ట్రిలియన్ మిగులు ఉన్నట్టు వాళ్ళు ప్రకటించారు. అందువలన వాళ్ళు చైనా వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఈ ట్రంప్ గాని బైడెన్ గాని ఎప్పుడైనా మన మీద కత్తి జుడిపిస్తాడు, అందుకని మనం ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి అనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచే వాళ్ళు ఆఫ్రికా మార్కెట్ మీద కేంద్రీకరించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆసియా మార్కెట్ మీద కూడా వాళ్ళు కేంద్రీకరించారు, అది కూడా సక్సెస్ అయినట్టు కనిపిస్తా ఉంది. మన దేశానికి వచ్చేసరికి మనం అమెరికాని లేకపోతే ఐరోపా దేశాలను నమ్మి ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి ప్రయత్నాలు ప్రిపరేషన్స్ లేకుండా మనం ఉన్నాం. మనకి సడన్ గా ఎదురైనటువంటి సమస్య ఇది. అందుకని దీన్ని ఎట్లా పరిష్కరిస్తారనేది మనం చూడాల్సింది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కానీ లేదంటే సబ్సిడీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల కొంత దీనికి కౌంటర్ చేయొచ్చు మోడీ. వేరే మార్గం అయితే లేదు. యా రైట్. సరిగా గోల్డ్ కార్డ్ వీసా గురించి మాట్లాడదాం. ఈ ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ అనేది ఇండియన్ ఐటీ అండ్ స్టెమ్ స్టూడెంట్స్ కి ఏ రకంగా ఇది ఎంతవరకు ప్రయోజనం అంటారు? ఇప్పుడు మొట్టమొదట ఈ గోల్డెన్ కార్డు గురించి ట్రంప్ ప్రకటించినప్పుడు అమెరికాలో పెట్టుబడులు లక్ష్యంగా $1 మిలియన్ పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి మేము ఈ కార్డు ఇస్తాము, అది గ్రీన్ కార్డు కంటే గొప్పగా ఉంటుంది అనేటువంటి అట్రాక్షన్ తోటి ప్రకటించాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, దాన్ని ఈ టాలెంటెడ్ స్టూడెంట్స్ వీళ్ళని స్పాన్సర్ చేసి అమెరికాలోనే ఉంచే విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ట్రంప్? ఇప్పుడు 6 నెలల క్రితం చెప్పినటువంటి మాటలకి లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలకి ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే చైనా వాళ్ళు కే వీసా పేరుతోటి అక్టోబర్ 1 నుంచి
అమెరికాలో లేదా ఐరోపాలో లేదా భారత్లో ఉన్నటువంటి టాలెంటెడ్ పూల్ అంతటి కూడా చైనాకి అట్రాక్ట్ చేయడం ప్రారంభించారు. అంతకు ముందే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి చైనీస్ స్టూడెంట్స్ కావచ్చు లేదా నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేలాది మంది అమెరికా వదిలిపెట్టి చైనాకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు చైనాకి అంటే, అమెరికాలో ఇస్తున్నటువంటి మాదిరి వేతనాలు కావచ్చు లేకపోతే సౌకర్యాలు కావచ్చు వాటికి తగ్గకుండా కొన్ని సందర్భాల్లో ఇంకా వాటికి మించి ఇచ్చేటువంటి పరిస్థితి చైనాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళకి భారమే అయినప్పటికీ అటువంటి టాలెంట్ ఆకర్షిస్తే రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎదగటానికి, అంటే వాళ్ళు ఇప్పుడు కాదు 10 సంవత్సరాల వ్యూహంతో తీసుకొని 10 సంవత్సరాల క్రితం నుంచే 2008 నుంచే ఒక విధంగా కొంత ఇది ప్రారంభించారు. ఈ 5-6 సంవత్సరాల్లో బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచడానికి చేస్తున్నారు. దాన్ని చూసినటువంటి ట్రంప్ అమెరికాలో టాలెంట్ నిలుపుకోవాలంటే ఈ విధమైనటువంటి జిమ్మిక్స్ చేస్తున్నాడు. అందుకని మరి ఇది నిజంగా ఆకర్షిస్తుందా, లేకపోతే ఈ 1 మిలియన్ లేకపోతే కార్పొరేట్ కంపెనీలు అయితే $2 మిలియన్ వీసాలు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారా? అక్కడికంటే ఎక్కడైనా అదనపు ఆదాయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అమెరికాలో చదువుకున్నటువంటి వాడు లేదా ఉద్యోగం చేసినటువంటి వాడికి ఏ ఐరోపా దేశంలోనో అదనపు వేతనం వచ్చేట్లయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డాలర్లు తప్ప దేశభక్తి, అమెరికా భక్తి కానీ భారతీయ భక్తి కానీ ఇంకొక భక్తి కానీ ఉండదు. ఎందుకంటే డాలర్ల సంపాదనకి అలవాటు పడినటువంటి వాళ్ళు. అందుకని అమెరికా సమాజంలో ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఏర్పడినటువంటి సంక్షోభానికి ఈ ట్రంప్ ఈ సూచనలు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒక సూచిక. అందువల్ల టాలెంట్ ని ఎంత మేరకు నిలుపుకోగలుగుతారనేది ఇవాళ ట్రంప్ కి కాదు ప్రధానమైనటువంటి పరీక్ష. ట్రంప్ ఏముంది, వాళ్ళు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ 80 ఏళ్ళు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు ఒత్తిడి చేస్తున్నారు, నీ పిచ్చి పనులతోటి మొత్తం మా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా చిందరవందరైపోతా ఉంది, ఒక అనిశ్చితి. అందుకని కార్పొరేట్ల ఒత్తిడి మేరకు ట్రంప్ ఈ విధమైనటువంటి ప్రకటన చేసినట్టుగా కనిపిస్తాం. సార్, ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ఏదైతే ఉందో అది H1B వీసాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుందంటారా? పరిష్కారం అంటే ఇప్పుడు 10 మిలియన్ కనుక తీసుకునేట్లయితే 1 మిలియన్ కనుక తీసుకునేట్లయితే ఇంకా H1B ఏమి ఉండదు. అక్కడ పెట్టుబడిదారుగా గుర్తించి అక్కడ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. అమెరికాలో ఒక $1 మిలియన్ పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. ఇంకా గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత H1B వీసా వీటితో పని లేదు, అవసరం లేదు కదా, ఎందుకంటే అమెరికన్ సిటిజన్ అయిపోతారు. కరెక్ట్. దాని మొదట ప్రకటించినటువంటి లక్ష్యం అదే. పెట్టుబడుల కోసం $1 మిలియన్ తీస్తే ఇండివిజువల్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చేస్తాం, పౌరసత్వం ఇచ్చేస్తాం, గ్రీన్ కార్డు కంటే ఎక్కువ సౌకర్యాలు అని చెప్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్లకి 2 మిలియన్స్ అని చెప్తున్నారు. మరి ఆ 2 మిలియన్స్ తీసుకున్నటువంటి కార్పొరేట్లు వాళ్ళని నిలుపుకోగలుగుతాయా అంత పెట్టుబడి పెట్టి, ఏమిటి అనేటువంటిది మనం ఆచరణలో చూడాలి. అసలు ఈ ట్రంప్ ఈ అన్ప్రెడిక్టబుల్ పాలసీస్ వీటన్నిటి వల్ల ఈ గ్లోబల్ ట్రేడ్ కి సంబంధించి ఎలాంటి అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఒక గ్లోబల్ ట్రేడే కాదు, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒక అనిశ్చితమైనటువంటిది. అమెరికాకి కూడా అనిశ్చితమేది. ఇప్పుడు మెక్సికో నుంచో లేకపోతే ఇండియా నుంచో చైనా నుంచో 25%, 30%, 50% దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద పన్నులు వేస్తే అమెరికా సమాజంలో కల్లోలమే కదా. అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, మధ్యతరగతి వర్గం మీద ఈ భారాలు ఎక్కువ పడతాయి. అందుకని అమెరికాలో కూడా ఇదే విధమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే గందరగోళం, అంతర్గతంగా గందరగోళం. విదేశీ ట్రేడ్ లేదా విదేశీ సంబంధాల్లో కూడా ఒక అనిశ్చితిని. ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ల లాభాలు తగ్గకూడదు, అమెరికా యొక్క ప్రపంచం మీద అమెరికా పత్రం తగ్గకూడదు. ఇవేవి తగ్గకుండా ఉండాలంటే ఎవరో ఒకరిని బలి చేయాలి. ఎవరో ఒకరిని బలి చేయాలంటే ఇవాళ అమెరికా 50 ఏళ్ల క్రితం అమెరికా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితులకి చూసినప్పుడు అమెరికా ఏకఛత్రాధిపత్యం అనేటువంటిది చెల్లదు. అనేక వస్తువుల మీద అమెరికా ఆధారపడి ఉంది. అందుకని అమెరికా ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు
చైనాని మరి బెదిరిస్తూనే చైనాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాడు కదా. హ్మ్. భారతదేశాన్ని బెదిరిస్తూనే భారతదేశంతో సంబంధాలను కొనసాగిస్తున్నాడు కదా. ఉదాహరణకి చూడండి, 2 రోజుల క్రితం మన దేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి బియ్యం మీద పన్నులు వేస్తానని చెప్పాడు. అదే ట్రంప్ మరి తన వాణిజ్య ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి పంపించి, ఒకవైపు ఏమో వాణిజ్య చర్చలు జరపండి అని ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీ పంపిస్తారు. వాళ్ళు పంపిస్తూనే మన మీద బెదిరింపు ఏంటంటే మీ బియ్యం మీద పన్నులు వేస్తారు. అంటే క్యారెక్టర్ అండ్ స్టిక్ అంటారు కదా, ఆశ చూపించి, బండి గుర్రం ఆశ చూపించి ఎట్లాగైతే చేస్తున్నాడు అలాంటి చౌకబారు టాక్టిక్స్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అలాగే రష్యా శాంక్షన్స్ కూడా ఇవాళ వేస్తాడు, రేపటికి విరమిస్తాడు, లేదా అలాంటిది ఏం లేదు అని అంటాడు. ఒకరోజు ఆన్, ఒకరోజు ఆఫ్. అంటే ఈ రకంగా ఈ ట్రంప్ తీరుతో మన భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి రిలేషన్స్ ఇంకా దెబ్బతినేటువంటి అవకాశం లేదంటారా? రిలేషన్స్ అంటే 2 రకాలు. వాణిజ్య సంబంధాలు ఒకటి, రాజకీయ సంబంధాలు ఒకటి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ అమెరికా ఏ విధమైనటువంటి వేగంతో ముందుకు పోవాలనేది ఒకటి. 2 దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు. ఈ వాణిజ్య సంబంధాల వరకు నేను ముందే చెప్పాను, అమెరికా తన వాణిజ్య బృందాన్ని భారతదేశానికి పంపించి బుధ గురువారాల్లో చర్చలు జరిపింది. ఆ బుధ గురువారాల్లో చర్చలు జరుపుతుండగానే మంగళవారం నాడు ట్రంప్ మీ బియ్యం మీద నేను పన్నులు వేస్తానని చెప్పేసి ప్రకటించాడు. అంటే ఏమిటి, మా వాళ్ళు వచ్చారు, మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే మీ బియ్యం మీద నేను పన్నులు వేస్తానని మనల్ని బెదిరించడమే కదా. ఎవడన్నా కాస్త బుర్రున్నటువంటి వాడు ఎవడైనా కానీ వివాదం ఉన్నప్పుడు ఆ విధంగా బెదిరిస్తే భారతదేశం బెదిరిపోదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఉన్నంత బలహీనంగా ఇవాళ మనం లేము. అయినా ట్రంప్కి ఆ విషయాన్ని గమనంలో లేకుండా బెదిరిస్తున్నాడు. అందుకనే కదా మన నరేంద్ర మోడీ గారు షాంఘై సహకార సదస్సుకు వెళ్ళి పుతిన్, షీ జిన్పింగ్ తో కలిసి ముగ్గురుతో కలిసిన ఫోటోని షేర్ చేస్తూ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ముగ్గురు ఒకటవుతాం అనేటువంటి సందేశం ఇచ్చారు కదా. అందుకని ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం అనేటువంటిది గతంలో లాగా లేదు. చలాయిస్తానంటే తానాషాహి నహి చెలేగా అన్నట్టుగా ఇవాళ ఉన్నది. ఆ విషయం ట్రంప్ కి అర్థం కావట్లేదు. అందుకని ఏం చేయాలో తోచక ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు పెట్టారు. ఏమన్నా తగ్గాడా పుటిన్ ఈ 4 సంవత్సరాల్లో? రేపు 5వ సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉంది. ఫిబ్రవరి నాటికి 5వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది ఉక్రెయిన్ సంక్షోభం. ఏమన్నా తగ్గాడా? ఏమీ తగ్గలేదు. నేను చెప్పినట్టు వింటారా లేదా అని చెప్పేసి కూర్చున్నాడు. వినేట్లయితే ఐరోపా వాళ్ళతోటి ట్రంప్ కి తగాదా వస్తుంది, ఆ ఉక్రెయిన్ జెలెన్స్కీతో తగాదా వస్తుంది. మరి అందరితోటి తగాదా పెట్టుకొని ట్రంప్ ఏం చేస్తాడు, అమెరికా ఏం చేస్తుంది అనేది ప్రశ్న. అసలు ఈ ట్రంప్ తీరుతో ఈ మెక్సికో లాంటి దేశాలు ఏంటంటే సిమిలర్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ వైపు చూసేటువంటి ఆ రకంగా ఎంకరేజ్ చేసేటువంటి దీనిలోకి నెట్టేస్తున్నాడేమో అనిపిస్తోంది ట్రంప్. ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఇంకొక దేశం, 2 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉంది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఎక్కువ లబ్ధి పొందుతా ఉంది. అమెరికాలో మన మెక్సికోలో చౌకగా దొరికేటువంటి శ్రమశక్తి తోటి వస్తువులు తయారు చేసి అమెరికాకి ఎగుమతి చేస్తారు వాళ్ళు. ఎందుకని అమెరికాలో ఒక చెప్పుల జత తయారు చేయాలంటే అమెరికాలో $10 అయ్యేట్లయితే అదే మెక్సికో, చైనాల్లో $1, $2కే తయారవుతుంది. అంటే దిగుమతి చేసుకుంటే వాడికి $9 లాభం వస్తుంది అమెరికన్ వ్యాపారికి. అందుకని మొత్తం వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల పరిశ్రమలు అన్నింటినీ మూసేసుకొని మొత్తం అమెరికా, చైనా నుంచో లేకపోతే మెక్సికో నుంచో వియత్నాము లేదా భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలన్నిటి నుంచి దిగుమతి చేసుకుంటే వాటికి లాభసాటిగా ఉంది. అందుకని అది వాడికి బలమైతే వీళ్ళకి కూడా ఒక బలమైంది. ఈ వస్తువులు ఎగుమతి కనుక చేయకపోయేట్లయితే, ఉదాహరణకు చైనా వాడు కనుక టాయిలెట్ పేపర్లు కనుక ఎగుమతి చేయకపోయేట్లయితే అమెరికాలో సంక్షేమం వస్తుంది పొద్దున్నే. అటువంటి పరిస్థితిలో ఉంది అమెరికా ఇవాళ. అనేక వస్తువులు అంతే. కరెక్ట్. రైట్ సార్, లెట్ us switch over to C5. Yeah, C5. US, రష్యా, చైనా, ఇండియా, జపాన్
వీటన్నిటితో కలిపి ఒక C5 కూటమి G7కి ఆల్టర్నేటివ్గా ఏర్పడితే కనుక అంతర్జాతీయ రాజకీయాలు ఏ రకంగా మారేటువంటి అవకాశం ఉందంటారు? మరి ఈ ఆలోచనకి ఎక్కడ పునాది పడిందో తెలియదు కానీ ఇది ఆచరణ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఒక వరలో రెండు కత్తులే ఉండవు. అటువంటిది ఇన్ని కత్తులు. ఒకే కూటమిలో భారత్, చైనా, రష్యా, అమెరికా, జపాను ఈ దేశాలు చేరేటువంటి సమస్య లేదు. మనం చూసాం G7 సమావేశానికి, G20 సమావేశానికి, నెక్స్ట్ ఇయర్ G20 సమావేశానికి అధ్యక్షత వహించాల్సింది అమెరికా. అలాంటి సమావేశానికి ట్రంప్ ఎగ్గొట్టి, దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి సమావేశానికి ఎగ్గొట్టిన ట్రంప్ మరి ఇటువంటి కూటమికి ఎట్లా అంగీకరిస్తాడు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఆచరణ సాధ్యమైనటువంటిది కాదు. ఇది అందులో యూరోప్ ని కూడా ఎక్స్క్లూడ్ చేశారు కదా సార్. యూరోప్ ని ఎక్స్క్లూడ్ అదే చేసి ఈ చెప్తాను. మేజర్ అదే. కంట్రీస్ ఇవి మొత్తం ఒక బ్లాక్ గా అనేది అసలు ఎంతవరకు ఆచరణలో అందుకనే సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా అనేక కుట్ర సిద్ధాంతాలు, అనేక రకరకాల అంశాలని ఇటువంటి వాటిని ఫ్లోట్ చేసి డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి దానిలో భాగమే తప్ప C5 అనేటువంటిది సమస్యే లేదు. అటువంటి భౌతికమైనటువంటి పరిస్థితి లేదు. C5 కనుక ఉండేట్లయితే G7లో రష్యాను చేర్చుకొని G8 చేశారు. ఆ G8 చేసినటువంటి దాన్ని మరి ఎందుకని రష్యాని బహిష్కరించారు? ఆ G8 సమావేశానికి రష్యాలో జరిగిన దానికి నేను కూడా వెళ్ళా న్యూస్ కవర్ చేయడానికి. ఆ తర్వాత దాన్ని అసలు రద్దు చేసి పారేసి G7 ని మళ్ళా పొందవచ్చారు. అందుకని G7 ఐరోపా కనుక లేకపోయేట్లయితే ఇవాళ అమెరికాకి ఆయుధాలు, ఐరోపా దేశాలకు కావాల్సినటువంటి అనేక ఆయుధాలని అమ్మే కదా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలు సొమ్ము చేసుకుంటున్నాయి. కరెక్ట్. మరి అటువంటిది ఐరోపా దేశాలను వదిలేస్తే మరి ఆయుధ పరిశ్రమలు ఏం కావాలి? వాళ్ళ ఆయుధాలు ఎవరికి అమ్ముకుంటారు? అందుకని ఇది ఆచరణ సాధ్యం కాదు. ఊహకు కూడా ఏ విధంగానూ ప్రాతిపదిక లేదనేది. ఇన్ కేస్ ఒకవేళ అధమ పక్షంలో ఇదేమన్నా కార్యరూపం దాలిస్తే అప్పుడు ఇండియాకి స్ట్రాటజిక్ గా గెయిన్స్ లాసెస్ ఏముంటాయంటారు? ఇప్పుడు G20 ఉన్నది. G20లో మనం ఉన్నాము. మనం ఏం గెయిన్ చేస్తున్నాం G20లో ఉండి? వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా G20 కానీ లేకపోతే G7 కానీ లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా ఏంటంటే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి. అక్కడ రకరకాల వాళ్ళు వచ్చి చేరుతుంటారు. చేరి వాణిజ్య లావాదేవీల గురించి లేదా ఇతరత్ర సంబంధాల గురించి మాట్లాడుకుంటారు. అంతేగాని అవి వాటికి ఏవి చట్టబద్ధంగా ఎక్కడ ప్రపంచంలో WTO మాదిరో లేకపోతే ఐరాష్ట్ర సమితి మాదిరో అటువంటి చట్టబద్ధత ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్లబ్బులు లాంటివి. ఆ క్లబ్బుల్లో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? మనం చూసాం G7 దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి G20 సమావేశాల్లో ప్రధానమైనటువంటి దేశం అమెరికా బహిష్కరించిన తర్వాత మొత్తం అంతా అక్కడ చైనా హీరోగా మారింది. చైనా హీరోగా ఎందుకు మారిందంటే అమెరికా తర్వాత బలమైనటువంటి దేశం, ఆర్థికంగా బలమైనటువంటి దేశం. పెట్టుబడులు కావాలంటే చైనా కావాలా? భారతదేశం పెట్టుబడులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉందా? లేదు. అందుకని ఇటువంటి క్లబ్బుల్లో లావాదేవీలు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. మరి అటువంటి C5 ఏర్పడినా కానీ భారతదేశానికి ఉన్నటువంటి బార్గెనింగ్ కెపాసిటీ ఏముంది? ఎవరి మీద వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేయగలుగుతుంది భారతదేశం? ఈ 5 దేశాలు, మిగిలినటువంటి 4 దేశాల్లో. జపాన్ కూడా మనం అదుపు చేయలేం కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే G7 ఏంటంటే మనం అందరం కలిసి మనలో మనం దెబ్బలాడుకోకుండా ప్రపంచ మార్కెట్ ను పంచుకుందాము అనేటువంటి దృక్పథంతో ఏర్పడింది G7. మరి అటువంటి దృక్పథం దాన్ని వదిలేసి మరి C5 ఏర్పడితే మరి C5లో జపాను అందుకు ఒప్పుకుంటుందా? చైనా అందుకు ఒప్పుకుంటుందా? రష్యా అందుకు ఒప్పుకుంటుందా? భారత్ ఒప్పుకుంటుందా? అసలు అమెరికా ఒప్పుకుంటుందా? వీటన్నిటి దేశాలతోటి ప్రపంచాన్ని పంచుకుందామంటే జరిగేది కాదండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ ఎజెండాలో ఇండియా రోల్ ఏంటి సార్? అసలు మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ ఎజెండాలో భారత్ కి ఇప్పటి వరకు అయితే ఒక ప్రధానమైనటువంటి రోల్ ఏమీ లేదు. ఎందుకు అంటే ఇరాన్ అదేవిధంగా సౌదీ అరేబియా మధ్య సంబంధాలు
ఒక 2 ఏళ్ల క్రితం వరకు ఉప్పు నిప్పుగా ఉండేది. ఇథియోపియాలో జరిగినటువంటి అంతరిక్షం వెనకాల ఒకవైపు ఏమో ఇరాన్ ఉన్నది, ఒకవైపు ఏమో సౌదీ అరేబియా ఉంది. అందుకని మధ్యలో జోక్యం చేసుకున్నటువంటి చైనా తన పలుకుబడితోటి ఆ 2 దేశాలని మిత్ర దేశాలుగా మార్చింది. ఆ మిత్ర దేశాలుగా మార్చిన తర్వాత ఇథియోపియాలో అంతరిక్షం అనేది ఆగిపోయింది. అటు ఇటు ఇద్దరు మరి అటు ఇరాన్ వెనక్కి తగ్గింది, ఇటు సౌదీ అరేబియా వెనక్కి తగ్గింది. ఇథియోపియాలో అయితే సమస్య ఉన్నదా అంటే ఇంకా సమస్య ఉన్నది, అక్కడ పరిష్కారం కావాల్సింది. కానీ గతం మాదిరి కొట్టుకోవడం అటువంటిది ఏమీ లేదు. మరి అది మిడిల్ ఈస్ట్ మీద ప్రభావం చూపిస్తా ఉంది కదా. మిడిల్ ఈస్ట్ మీద ప్రభావం ఏ విధంగా చూపించిందంటే, సౌదీ అరేబియాతో స్నేహం పెంచుకున్నటువంటి ఇరాన్ మీద అమెరికా వాడి ఆగ్రహంతో మొత్తం ఇవాళ కూడా ప్రకటించాడు. మళ్ళీ ఇవాళ ఇప్పుడే చూశాను నేను, అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మేము నాశనం చేశామని చెప్పేసి ట్రంప్ మరొక పచ్చాబద్ధం చెప్పాడు మళ్ళీ. అందుకని రకరకాల అంతర్జాతీయ రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అది మన భారతదేశం ఇప్పుడు పాలస్తీనా విషయం ఉంది. పాలస్తీనా విషయంలో మిడిల్ ఈస్ట్ లో పాలస్తీనా అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య కదా. ఇంతవరకు ఇజ్రాయెల్ని ఖండించిందా? గాజాలో ఆ విధమైనటువంటి మారణకాండ జరుపుతా ఉంది. ఇప్పుడు గాజా వదిలిపెట్టి వెస్ట్ బ్యాంక్ లో మళ్ళా అటువంటి మారణకాండని ఇజ్రాయెల్ ప్రారంభించింది. భారతదేశం ఏం చెప్తుంది? మేము ఇజ్రాయెల్ తో మిత్రదేశం అని చెప్తుంది. మరి పాలస్తీనాకి మొట్టమొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి భారతదేశం ఇజ్రాయెల్ కి మిత్రదేశం అంటే ఇజ్రాయెల్ సమర్థిస్తున్నట్ట, పాలస్తీనాని సమర్థిస్తున్నట్ట? పాలస్తీనా వైపు మనం చేరిన తర్వాత మనం చేసేటువంటి మధ్యవర్తిత్వం ఎవరుంటారు? అటువైపు నుంచి మనల్ని పిలిచేవాళ్ళు ఉంటారు, మనం చెప్పినా మన మాట వినేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఏ సంక్షోభంలో అయినా చూడండి, మన పాత్ర ఏమీ లేదు. ఉక్రెయిన్ సంక్షోభంలో మనం చేసింది ఏమి లేదు, గాజా సంక్షోభంలో మనం చేసింది ఏమీ లేదు, ఏ సంక్షోభంలో కూడా మనం చేసింది ఏమి లేదు. చివరికి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం ఒక అపప్రదని మూట కట్టుకున్నాం కదా, నేను చెప్తే ఆపేశారు అని చెప్పేసి ట్రంప్ పదే చెప్తున్నాడు కదా. అందుకని మన రోలు మనం చెప్పుకోవడమే మన విశ్వగురు, ప్రపంచానికి మనం పాఠాలు చెప్తామని, అవన్నీ కూడా ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాల్లో అటువంటి చెల్లుబాటు అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.